గొల్లవారి పిల్ల గొల్లకేతమ్మని ఎంబడి పట్టుకున్నాడు భగవంతుడు రారాజు మల్లయ్య. సగం మందని కొట్టుకుని దేవుడు పర్వతాల కొండకు నామోడు నాడవేండు ఏడల కింద వేయండు సౌత్ ఇండియా అని పోయిండు. అక్క బాంచే తిరవరం కొడతా బాంచే సౌత్ తెచ్చినా గానీ తలుపులు అన్న అవి మొగడు నా గొల్లైన మాట లెక్కన ఉన్నది. నా మొగడే ఉన్నట్టున్నాడు. ఏడేళ్ల కింద వేయండు ఆయనకి ఎవడు పిల్లను పిలిచి కూడా పిల్లని తెచ్చినట్టు పిల్ల బాల ప్రోగ్రామ్ ఇటువంటి ఏనాడు కనుక తెత్తనన్న సౌతి తెచ్చిన గొల్లైన వచ్చిన ఇటువంటి ఏనాడు కనుక 7 అంతరాల మాల ఎక్కి ప్రోగ్రామ్ అయ్యా దేవుడి మాకు చూస్తున్నాయి. గొల్లవారి పిల్ల గొర్రె నిమ్మ పండు పాలు తాగి పెరిగింది పసి నిమ్మ పండు
కలియుళ్ళ పిల్ల ఏమంట ఉన్నది నేనే దిక్కుమాల అన్నంటే నాకన్నా దిక్కుమాలని పోతే ఎర్రపొట్టిది గుళ్ళె పడొచ్చినాయి అని అటువంటి నాన్న కనుక ఇప్పుడే గుళ్ళనక అడ్డ వెళ్ళిపోయి ఈ కాడికి వెళ్ళి ఏడున్న సిరిసగం ఉండాలి నా అంతగా నేను ఒక పాదం కడుగుతా నానందుకు అదో పాదం కడగాలి ఈ కాడికి వెళ్ళి ఏదైనా సిరిసగం ఉండాలి కలియుళ్ళ పిల్ల బాల ప్రవరమ్మ దేవి కనుక చెంపుతో నూకాలు చేతని పట్టుకొని మధ్యలో ఒకటే వెళ్తాంది మూడు కాళ్ళు ఏంటిది మధ్యలోకి వెళ్ళి ఒకటి వెళ్తాను అంటే అప్పుడప్పుడు వెళ్తాడా ఇప్పుడు కొడుకు మూడు కాళ్ళు ఎడతాడు అవును పోతానా నేను పోతాను మాలు మీద పోతానా ఏది ఓ పోతే ఆ సమితి తెస్తాయి ఏ లేదు సమితి లేక బాగా సన్నపడతాను ఓ బొచ్చాడు సన్నపడతాను నేను అడిగా ఏ నాకు ఏ రాళ్ళు లేక బాగా ఎండిపోతాను సమితి వచ్చిందా ఏది ఏది అవునే అవునేనా సమితి అవునే కాదు ఆయన ఎప్పుడు నువ్వు ఎందుకు వచ్చినవే ఎట్లనే నేను మంచిదాన్ని కాదని నీ దగ్గరికి వచ్చిండా అవునులా నేను మంచిదాన్ని కాదా నేను మంచిదాన్ని కాకపోతేనే నీకు తెల్లారంగా పోతున్నా నాలుగు తీర మసలు పెట్టి పోతే మంచిగా అనుకుంటా తాగుతుంది రోజు పోసిన నేను మంచిదాన్ని కానీ దాని దగ్గరనే ఉన్నా ఓహో ఎన్ని రోజులు దాని తాగినా కావచ్చురా అయితే కానీ అవునే కాదు నీకు ముసలోని ఎంబడి వచ్చిన నీకు పర్సలు దొరకలేదానే ఓ నాకు దొరకలేదు నేను ఏం చేయాలి మా అన్నగాళ్ళు గంగలు పోయి నన్ను పందెం మీద కడితే పగ్గాలతో కాదు నన్ను ఆడ పందెంలో నిలబెట్టిర్రు నన్ను పెట్టిర్రు పందెంలో నన్ను పెడితే ఈ మళ్ళీ వచ్చి అంటే పందెం ఆడి నన్ను గెలుచుకొని ఆ గొల్లెన మీద ఎక్కించుకొని గొల్లెన గుర్రం మీద ఎక్కించుకొని వచ్చిండు ఇక నేనేదో తెలుగు దక్కదా అన్నయ్య పడికి వచ్చిన నీకు తెలియలేదు దానికి ముసలి నెంబడి ఏమున్నదని వచ్చిన దగ్గర ఉంటది ఏం లేదు తాగి పారేది డబ్బా ఏం లేదు బలియపోవన్నా మా ఊరు పక్కకు మొక్కరప్పటికడ మా ఉన్నాడు కానీ అదే అటుది ఈ ముండ కొడుకు అంటుంటాడు ఆ నేర్చుకుని ఏం చేయాలి అవునే నీదేం కూరమే మేము బలియ రాదు గొల్ల రాదు నీది ఎర్ర గొల్ల కూర ఎర్ర గొల్ల కూర ఎర్ర కోరి కూరమే అయ్యా చల్లగమ్మ ఎత్తుగా సరసమాడిన దానివే పాలగమ్మ ఎత్తుగా మరి ఆశమాడిన దానివే మీరు తిని చెయ్యి గడగరు ఇటు పోతే అది గడగరు హోటల్లోనే పాలు పోసి
చూడలేవు పిల్లగానికి సాగు దంపలు పడి రేపు మా పోయేటట్టున్నాడు మేము బస్సులో నాలుగు నాకు ఇటు ఏకంగా నన్ను లేకపోతే రేపు పండుకున్నలే ఇంత అది మందు వేసి చెవులో వస్తా పది కొట్టే నేను పడగాలి పోతా అదే కిరాయికి పోతుంది కిరాయికు మన ఏదైనా నా సంవత్సరం ఇదే ఉంటావా నాకెళ్ళే ఇద్దరం ఇట్లా కొట్టాడు కాదు ఇగో ఏం చేద్దాం చెప్పన్నా గొల్లాన కోటి మంచిగా ఒకటి పెద్ద సలాకు ఉంటదిగా సలాగా ఎర్రగా మారుతాం గెట్టు పెడదాం పొలం గెట్టు పెట్టినట్టు ఇక్కడ ఇక మధ్యలో కాలుతాం మంచిగా ఎర్రగేసి ఇక మీదికమ నీకు కిందికమ నాకు కింద చేసుకుంటే నేను బాలసేవ చేస్తావు నేను ముఖ సేవ ముఖం మొద్దులో పెట్టా ముఖం చూసిన అట్లా కాదే సంవత్సరానికి ఎంత రోజులు ఉంటాయి 365 రోజులు ఉంటాయి ఇగో 5 రోజులేమో దాని దగ్గరకు 360 రోజులు నా దగ్గర 5 రోజులా 5 రోజులు మన మొదటి పండుగ ఏంటిది మనకు సంక్రాంతి కాదు ఉగాది నాడు ఓనాడు తర్వాత వెనకసి శివరాత్రి నాడు ఓనాడు కార్తీక పుణ్యం నాడు ఓనాడేమో దండరన్నాడు ఓనాడు ఇక లాస్ట్ పట్టలేదు ఒక్కపోతున్నా ఒక్కపోతున్న రోజునే 5 రోజులు నాకు పాలు ఇచ్చినట్టు చేసినావు ఇంకా నువ్వు ఇప్పుడైతే ఎట్లా అవుతాయి గొర్రె అని మరి నా ఇప్పుడు ఎప్పుడైతే నాయన వరకు నా హోటల్కి పోయాలి హోటల్ కుట్టబట్టినాను గొర్రె పాలు పెట్టి కాయబెట్టి తోడు పెట్టి చల్ల వేసి ఓళ్ళు ఎక్కువ పైసలు తెస్తే దాన్ని ఉంచుకుంటావు లేకపోతే మనసుకి ఇస్తావా నేను లగ్గం కాలేదు ఆయన చూస్తాడు పొలాల కోసం ఏం మనకద్దు లగ్గమేది మనసుకి నేను ఇక పొలాన్ని ఒకరు తక్కువ తనకి ఇచ్చిపోతున్నా 20 గడ్డి ఇచ్చిపో మా వాళ్ళు ఇచ్చి మా కొంతమంది అనుకో ఇక నేను మంచిదాన్ని కాదు తింటానవా మట్టెల కాలు పెట్టి అట్టికాలు తింటాను ఆవిడ ఏమనుకున్నావు నాకు ముందు గురించి
గురిగో అమ్మ గురిగి లంగానికి ఇస్తాను లంగంట గుంజుకుంటా మీద మూడు ఎక్కించి కాకుండా పోకుండా రాళ్ళ కూడా పెట్టిస్తా నేను గురిగెట్లు అమ్మినా నీకు ఎక్కేనా నేను గురిగెట్లు అమ్మినా అంటే అంటే మా మామ మా అత్త పాలు విండు మా అత్త 5 లీటర్ ఇస్తా అయితే అట్లా కాదు మా అత్త గొర్రెని పడితే మా మామ పాలు విండు మా మామ మా అత్త ఇద్దరు కలిసి పాలు విండుదురు పాలు విండినాక అంటే మా మామ మా అత్తకు పాలిస్తూ పాలు వింటే మా అత్తకి ఇచ్చు అంటే మా అత్త పాలుగాడ పెట్టి వేడి పెట్టేది పాలుగాడ పెట్టి ఆ గురి నిండా తోడేసు ఆ గురి నిండా తోడైతే గురి నిండా పెరిగావు ఆ పెరుగు వాళ్ళకి నీసులేదని గురి గురి కూత పట్టే మీద రాబేళ్ళందరూ నాదే తాగుతారు చల్ల నాదే తాగుతారు పెరుగు నాదే తాగుతారు ఓ మనోజు నేను అత్తగారు ఇంటికెళ్ళి బయటికి వెళ్ళి తీసుకుంటాను అలవాటే కానీ ఎప్పుడు వస్తుందో పిల్ల ఎప్పుడు పాలిస్తుందో అని అయ్యా పాలు అమ్మాయి పాలు 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 పాలకు పాలు అయ్యేకేదమ్మా ఇదంతా తీగ సరిపోతా ఇది వెళ్తే ఎగిరిపోగా ఇదంతా పొయ్యలు పొయ్యలు బాగా మాకపోతే కాలిపోయి గుర్రాలని బాగా నిలబడుతుంది నిలబడుతుంది ఇవన్నీ తీగ సరిపోయా ఇదంతా ఎలర్జీగా అక్క మంచిగా మంచిగా బాగా వాడిన ఎవరో ఇది ఎలర్జీ కాదురా అది ఎడిదిరా దేవుని తోరణాలు తోరణాల బంతిపూలు ఇది బంతిపూల ఎందుకంటే ఇవన్నీ మల్లాడి దేవుని పట్టాలు అల్లాడి దేవుని పట్టాలు ఎత్తావా అక్క అయితే మళ్ళీ మంచి ఎప్పుడో దగ్గర కాదా ఇగో ఎర్రదినవారు ఇగో పచ్చదినవారు ఇగో తెల్లదినవారు ఇగో ఎర్రదినవారు ఇక ఎప్పుడు నా కాలగొల్ల నాడు మా తాగారు పెట్టిరు గాడిద కొడుక మేము లేకముందు మంచం ఎత్తుకొచ్చావా మంచం కాదురా అది ఏడిది పంచముక్కుల పట్నం అది ఈ పెద్దల చుట్టుపట్నం రాయపట్నం ఉండే కట్టు పోతే కేశవపట్నం ఉన్నది గిరిపట్నం అంటే ఏమరా ఇది చంద్రపట్నం ఓహో 3 పాదలకి వెళ్ళట్టుగా అదేనా కాదురా మల్లాదేవికి చంద్రపట్నం చంద్రపట్నం అక్క గిడ కలుగుండలో కలుగుండ కాదురా ఈ లొట్టు 100 రూపాయల లొట్టు 50 రూపాయలు దారా ఏ కాదురా బోనాల ఏముంటాయిరా పర్వన్నం పాలు పెరుగు బెల్లం బెల్లం వేస్తారా అరే బుక్కడ తింటాడా దండం పెడతా గిట్ట తింటా మళ్ళీ అంటలేదు రా బాగా రోజులే తినేది కాదురా వారం ఒక పోతుంటాను తినేది కాదా ఈ బాతుకుట్టు గిడ పెట్టినవురా బాతుకుట్టు కాదు కొబ్బరికాయలు కొబ్బరికాయ గిడ కుంపడం పెట్టిరా దుబాతి కొడుక ఓహో దుబాతి కొడుక గివేంద్ర అంతా ఈ కుక్క వెనక కొద్దిగా గిడ పెట్టినవురా ఒక కజ్జర పండు చుట్టూ ఏందో ఏంటిరా అప్పాలు అప్పాలు తినేవరు అరే పెట్టు తినదు దేవునికి శివానందులు చల్లి అవని పెద్దలు నీ అవన్న మా అక్క పిల్లడంతా ఆగని ఎత్తానే రోజు ఎత్తున్నారండి పక్క పిల్లలు ఎంత అనుకుంటారు ఎంత 5 ఎకరాలు నీ 5 ఎకరాలంగా ఆగిలే ఉన్నది 10 ఎకరాలు 10 ఎకరాలంగా లాటరు బాత్రూమ్ కట్టింది
అదే రకాల ఇల్లే ఉన్నది కథ పెద్ద లేకుంటే 20 అంటే బలంతా పోతుంది 30 2 గుంటలు ఉన్నది ఎకరాల పోతాను గుంటలకి నాకు 2 గుంటలు ఉన్నది ఒక గుంటల ఇల్లు కట్టిన ఒక గుంటల చిక్కుళ్ళు అనువులు కందులు బీరకాయలు చిక్కుడుకాయలు కాకరకాయలు మక్కలు జొన్లు ఏ గుంటల మొత్తం పొలం రోజున మక్క పెద్దలకు వచ్చి ఇవే పందులు రోజు అంత అంగడంగా చేసుకుంటున్నాయి శివానందులా ఇక్కడ ఏం చేస్తారా అయితే దేవుని పట్టణం వెళ్తారా వడ్డలు ఒక్కళ్ళు ఏంటి మీరు మళ్ళా భక్తులు అరే వడ్డా పట్నం వేస్తారా ఎందుకంటే వాళ్ళు కావాలి ఇప్పుడు నా మల్లికపురాలు గారే అవుతారా అమరాలు అవుతారా అబ్బా పక్క అవురా నువ్వేం చెప్తావు నాకు తెలియదు నాకు పట్నం వేసిన తెల్లారన్న మళ్ళీ కావాలి కోట్లు కాదు లక్షలు కాదు కానీ లగ్గమైన నాగెళ్ళి 16 రోజుల పండుగ వెళ్ళినాక ఇక నేను ఇంత 3 వాటి చూపిస్తారా కాదురా ఇక నీ గిద్దాన 3 కాండలు అయిపోతావురా అరే అయితే కానీ తెల్లగా ఉందిరా మీరే పసుపోల్ది పచ్చోల్దిరా ఈ బెల్లపప్పాలు ఈ బియ్యం ఈ తొట్లకున్న పూలు అల్లున్న బియ్యం అవురా మీరు వచ్చి పెద్ద చుట్టూ మీరు చెప్తాను అవునా ఇవన్నీ జీవాన్ని పెట్టుకొని పట్ల పెట్టుకుంటారా నా అన్ని మీరే గుర్తనే మీరే తెచ్చుకోరు రంగా తెల్లవిండి పసుపు అన్ని మీరే తెచ్చుకోవాలి అవురా అరే మీరు నైట్కి వస్తారు కానీ నైట్కి వచ్చినప్పుడు సద్దులు లేరు సద్దులు తెచ్చుకోరు ఎందుకు అక్కడికేమో పాపు టమాటా తినాడట మీకు టమాటా తినడు వంకాయలు తినడు మీ అవ్వన్నారు తెచ్చుకోరు మా ఇంటికాడ తిని ఆ సద్దులు తెచ్చుకొని మా ఇంటికాడ తిని ఇంటి ముందరికి చేయగలి అప్ప నువ్వు టమాటా తిన్నాడట పప్పు తిన్నాడట నీ అవ్వ మీరు లంజ కూడా ఇలా కిలబియ్య తిన్నాడు పోనా లంజ కూడా కానీ అవురా సద్దులు మీరే తెచ్చుకోరు రా కానీ మీరు వస్తారా నీళ్ళు పోయాలి రారయ్యాలి కాలకారయ్యాలి మీరు వచ్చింది మళ్ళీ మళ్ళీ పట్టం కాదురా వదిలేయాలన్నట్టు ఇద్దరు మళ్ళీ అరే కాదురా అరే బాగా అయ్యో అరే ఇప్పుడు ఏం చేస్తారా ఫస్ట్ మైలో దేవుని ఇస్తావు కానీ పై పై వాళ్ళకు పిల్లగా వాళ్ళకంటే పక్కన కాదురా పాట ఇది వాళ్ళకి ఇంకో పాట ఎట్లా వాళ్ళకి అక్క ఏమో మొన్న వచ్చినావు ఇవాళ ఇంకా కాలే అక్క ఇప్పుడు వచ్చి అయిపోయింది అంటాడు అరే అజ్ఞానం చూస్తా సుఖాన్ని చూస్తారా నాకు అజ్ఞానం చూడాలి ఏమేమి పెట్టురా పోలు మీద దేవుణ్ణి గజ్జల లాగులు ఉన్నాయా ఉన్నాయి గజ్జల లాగులు దేవుని వస్తువులు పెట్టాలి నీ పెద్దల పట్టణాలు వేసిన వాళ్ళు ఎందుకురా దేవుడు పోలు ఎక్కడికి ఏం పెడతారు నా తెంగడి గొంగడి గొంగడి నా మొట్టలి గొడ్డలి 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 నా చెప్పులు చెప్పులు బయట వాళ్ళరా చెప్పులు బయట అంతేనా ఇగో నాది జగముఖ సంచి పెట్టద్దా
ఇగో వారి ఇగో మళ్ళీ అద్దానంగా కావాలన్నదిరా అది ఇక్కడ కాదు అది నరసింగపురం మళ్ళీ ఊరకెందుకు ఉండాలన్నా మళ్ళీ బయట ఉన్నది నీ అక్క బయట మొన్ననే 15 లక్షలు పెట్టి ఇల్లు కొన్నా అది ఇల్లు ఉండగా బయట ఎందుకు ఉండాలి 15 లక్షలు పెట్టుకున్నా ఇంటి బయట ఎందుకు ఉండాలి అవురా కోరేది మల్లన్న పక్కన పర్వతాలు నరసింహస్వామి నడిపి పెడతావురా గుపాసలో కొడితే మూవన్న పట్టణానికి రాగా అక్కడ ఒర్రు ఉన్నది నేను ఒర్రెకాడ మందరం మేపుతానా ఆ ఒర్రెకాడ నువ్వు దొడ్డు కూర్చున్నావు అలా నీళ్ళు ఎలా వేడ కడుక్కున్నావు చెప్పురా నాకు చెప్పురా అవురా నీళ్ళు లేకుంటే రాకుండా అదే పోవాలి గిట్లేనా చెప్తారు పోవాలి అదేగాని అరే నాకు మందకాడు టీకా లాగేదా మందకాడు టీకా లాగే దేవుడేనా నీ అక్క వచ్చింది దేవుని తలుచుకోవాలి అట్లా దేవుని తలుచుకోనా 10,000 ముద్ర గుర్రము తల్లిని కట్టబడిన గుర్రము కట్టవచ్చిన గుర్రాన్ని చెప్పు ప్లీజ్ ఇప్పుడు పోతే నవ్వుతారా ఇప్పుడు నవ్వులేదు ఐదుగురు కుర్రాలు పట్టుకొని మళ్ళీ మంగళ పట్టుకుంటుంది సప్పుడు పుట్టకాయ పోతారా బస్ అవ్వండి అవుతాయి కానీ ముందర నీళ్ళు దేవుడు
ఎవరు వాడిస్తాడు అలాగే ముగ్గురు అయిపోగాడు పట్టాకు అంచెలొట్టికి ఏమన్నాడు ఉన్న పిసుకు 10,000 శరణు ముద్ర మహాశరణే వారి ముద్రదారి నాకు నిన్న మొన్న చెప్పవాలి దేవుడు కొత్త దేవుడు లేకుంటే మహిమలేంటి చెప్పు అబ్బా వారి నా మహిమలు మాట్లాడాలంటే వారి నడుమాటి నీళ్ళలో పోయి బుడకన విద్య బుడగలు ఇచ్చేది నాది మహిమ వారి ముద్రదారి ఉసుకల పోయి ఉత్సవద్దే పురపుర వంగే మహిమనాది నీ మహిమలు బాగానే ఉన్నాయి కమ్మల గుడిసెక్కిలో వద్దే బలబల బల దప్పుడు నాదే మహిమ మేర నడుపుకుంటే అయ్యో అమ్మారు పోయిందంటే అంబారు అంబారు పోయిందని నువ్వు అందేశపడుతున్నావు వారి దిగుతా చూసావా అక్కడ టీవీ అక్కడ చూసినావా బాత్రూమ్ లో చూసినావా అమ్మవారి మేనమా అంబారు దొరకలేదు అంటే ఎవరు మేము అనుకుంటున్నావు వారి నా అక్క సమ్మక్క మేము ఉన్నది కాదు మేనమా ఈ అంబారు నీకు దొరకనంటే మేనమా ఇక్కడ ఏం పెళ్ళి పోయి వారి 12,000 మేకపోతులు కొనుక్కొని ఒక